హాయ్ అండి. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చూసారు కదా మన పువ్వులు ఎంత బాగా విరబూసాయో. ఈ పువ్వు నేను అస్సలు కొయ్యనే లేదు. చెట్లకి అలా పూలు ఉంచేస్తానే కదా అందంగా ఉంటుందని చెప్పేసి అయితే ఎక్కువ కొయ్యను. ఎప్పుడైనా భగవంతుడికి బాగా పెట్టాలి, మంచి రోజు అనుకుంటే మాత్రం కోసి ఆయన పాదాల దగ్గర అయితే పెడతాను. పొద్దున్నే లేవగానే ముగ్గులు పెట్టేసుకున్నాను. అండ్ పక్షులకైతే ఆహారం పెట్టేశాను. అవి వచ్చి చక్కగా తినేసాయి. గట్ల మీద అయితే వేస్తున్నాను ఈసారి అయితే నేను. ఎందుకంటే ఇక్కడ మొక్కలన్నీ ఎత్తించేసాము. కొత్త మొక్కలు తెచ్చి అయితే పెట్టేశాము. అందుకని చెప్పేసి ఎక్కడ వేసినా అవి తింటాయి అనుకోండి. చక్కగా అలా అయితే వేసేసాను. ఇంకా మనం బ్యాంబోస్ చూసారు కదా ఎలా ట్రిమ్ చేసేసామో. మొత్తం కత్తిరించేసిన తర్వాత కొత్త చిగురు అయితే మళ్ళీ పడుతుంది. అప్పుడు ఇంకా బాగుంటాయి. అండ్ అలాగే మనం మేత కూడా వేసేసాము చేపలకి. చేపలు చూసారు కదా ఎంత చక్కగా ఆడుకుంటున్నాయో. అండ్ ఇవాళ వీడియో ఏంటి అంటే మేము ద్వారపూడి అయితే వెళ్తున్నాము. ఎందుకు అంటే మా అమ్మమ్మ మొక్కుకుంది. మా పిల్లలు పుట్టిన ప్రతిసారి మా అమ్మమ్మ ఇలానే మొక్కుకుంటూ ఉంటుంది. ఆ మొక్కు ఏంటి అంటే పటికి బెల్లం తూయించడం. ద్వారపూడిలో పటికి బెల్లం తూయించడం అనేది చాలా బాగుంటుంది. చాలామంది పిల్లలకి అలానే తూయిస్తూ ఉంటారు. మీలో ఎవరైనా పటికి బెల్లం తూయించారా మీ పిల్లలకి? కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు అయితే అక్కడికైతే వెళ్తున్నాము. ఫుల్ వీడియో అయితే చూసేయండి మీరు. చాలా బాగుంటుంది. స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నేనైతే పూజ అయితే చేసేసుకున్నాను. దీపారాధన వెలిగించేటప్పుడు గంటారావం చేయమని ప్రతిసారి చెప్తూ ఉంటాను కదా. దీపారాధన అయితే చేసేసుకున్నాను. దీపారాధన చేసుకుని పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చక్కగా మా ఇంటికైతే వచ్చేసాను. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడ కూడా వీళ్ళ పూజ అయితే చేసుకుని సిద్ధంగా ఉన్నారు. అందరూ తయారైపోయారు. మా సిద్ధు అయితే సెల్లలో ఇంకా నిమగ్నం అయిపోయింది. మా చిన్నాడు కూడా సెల్లోనే ఉన్నాడు. అండ్ మా అమ్మ వాళ్ళు కూడా చక్కగా రెడీ అయిపోయారు. సెల్ ఇవ్వవే అంటే అస్సలు ఇవ్వనంటుంది. చూసారు కదా వీళ్ళ పూజా రూమ్ అసలు ఇక్కడ ఉండేది. ఈ మధ్య ఇక్కడ కొద్దిగా అలా పెట్టుకున్నాము. మా వదిన వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. మా వదిన డ్రెస్ ఎలా ఉండేదండి కామెంట్ చేసి చెప్పండి. చక్కగా అప్పుడు మేమందరం అయితే బయలుదేరిపోతాము. మా అమ్మ ఇంకా అందరం బయటికి వచ్చి బయలుదేరిపోయాము. సిద్ధు అయితే నన్ను వీడియో ఒక షార్ట్ అంటుంది. డాన్స్ అయితే వేస్తానంటుంది. నడకే డాన్స్. సిద్ధు గోరింటాకు పెట్టుకుందంట, మనకు చూపిస్తుంది. చూసారు కదా గోరింటాకు ఎంత బాగుందో. ఉంగరాలు కూడా పెట్టుకుంది అని చూపిస్తుంది. చైన్ కూడా వేసుకున్నాను నేను అని అయితే చూపిస్తుంది సిద్ధు. ముందు మా అన్నయ్య వాళ్ళు అయితే బయలుదేరిపోయారు. ఆ తర్వాత మా అమ్మ నాని అయితే బండి మీద అయితే ఒక బండి మీద, నేను సూర్య ఒక బండి మీద అయితే వచ్చాము. దసరా కదండి, అప్పుడే దేవీ నవరాత్రులు మొదలైపోయాయి. మొత్తం కర్రలు అన్నీ కట్టేసి లైటింగ్లు అయితే పెట్టేస్తున్నారు. ఎక్కడెక్కడ ఇలానే ఉంది. కడియం ఇది. కడియంలో చాలా బాగా చేస్తారు దేవీ నవరాత్రుల్ని. మీ ఊర్లో ఎలా చేస్తారనేది కామెంట్ చేసి చెప్పేయండి. చక్కగా మేము అందరం అయితే ఇలా బండి మీద అయితే బయలుదేరిపోయాము. వెళ్ళే వ్యూ చూసేయండి. సిద్ధు అయితే బాయ్ మేము వెళ్ళిపోతున్నామంటే నేను వచ్చేస్తాను అంటుంది. ఇక్కడైతే మా బాపనమ్మ అక్క వీళ్ళందరూ అయితే ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ముందే వచ్చేసారు. మా అమ్మమ్మ వాళ్ళు సావారం నుంచి వచ్చారు. ద్వారపూడిలో అయితే దిగారు. మేమైతే కడియం నుంచి బయలుదేరాము. చక్కగా కాలువ కూడా ఉంది ఇక్కడ. ఎప్పుడు మాకు కాలువలు కానీ నీరు కానీ ఎప్పుడు అసలు లోటు ఉండదు. ఎక్కడికక్కడ గుళ్ళు ఎక్కడున్నా సరే చిన్న చిన్న కాలువలు అయితే ఉంటాయి. కాళ్ళు అయితే అక్కడే కడిగేసుకున్నాము. ద్వారపూడిలో ఎదురుగుండా ఉన్న ఆపోజిట్ రోడ్లోనే కాలువ అయితే ఉంటుంది. చూసారు కదా అప్పుడే భవానీమాల నదిలే మొదలు పెట్టేశారు. చాలామంది ఇది ఒక తీర్థయాత్ర కింద కూడా దర్శనం చేసుకోవడానికి ద్వారపూడి అయితే వస్తూ ఉంటారు. ద్వారపూడి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పేయండి. అందరం అయితే ఇక్కడ కలుసుకున్నాము. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోతాము. చూసారు కదా సిద్ధు వాళ్ళ తాతయ్య దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. మా అన్నయ్య మేము అందరూ రోడ్ అయితే క్రాస్ చేసేసాము. చక్కగా చెప్పులు పెడితే ఇక్కడ బయట పెట్టేసుకున్నాము. అండ్ అందరం అయితే ముందుగా లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ ముందుగా చెప్పుకోవాలంటే ఇక్కడ వినాయకుడు అయితే ఉంటాడు. ముందు వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి దర్శనాలని చేసుకుంటే చాలా మంచిది. మా అమ్మ అయితే ఇక్కడ దీపారాధనకి అన్నీ సిద్ధం చేసేస్తుంది. మా అమ్మమ్మ కూడా ఇలాగైతే వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ వెళ్తూ ఉంటాము.
అండ్ బయట షికార్ల కన్నా ఎక్కువ మా అమ్మమ్మ, మా పెద్దమ్మ అయితే రాలేదు, ఇంకా దారిలో ఉన్నారట. అండ్ మొత్తం మా ఫ్యామిలీయే వెళ్తాం ఎక్కడికి వెళ్ళినా సరే. చక్కగా బాగుంటుంది కదా ఫ్యామిలీతో కలిసి ఉండడం, కలిసి తిరగడం అనేది. ఇలా చక్కగా గుళ్ళకి కూడా వెళ్ళడం చాలా బాగుంటుంది. మీరు కూడా అలానే వెళ్తూ ఉంటారా? పటికి బెల్లంతో ఇస్తున్నాం కదా, ఇక్కడైతే పేరు నమోదు చేయమన్నారు. మన గోత్రం, తల్లిదండ్రుల పేరు అవన్నీ చెప్పమన్నారు. ఇక్కడ మా కృష్ణవేణి అయితే చెప్తుంది. మొత్తం గుడి వ్యూ అయితే చూసేయండి. ఈ గుడి మా చిన్నప్పటి నుంచి చాలా బాగుంది. చాలాసార్లు వచ్చాను నేనైతే ఇక్కడికి. ఎక్కువ స్వామి మాల వేసుకునే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. కార్తీక మాసంలో అస్సలు ఖాళీ ఉండదు. ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు, ఖాళీగా ఉంది. నాని, సిద్ధు అయితే పైకైతే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మా అమ్మ వాళ్ళు కూడా ఇంకా బయలుదేరిపోయారు పైకైతే. మా అమ్మమ్మకు నేనంటే చాలా ఇష్టం. మీకు అమ్మమ్మ ఉందా? కామెంట్ చేసి చెప్పేయండి. మీరు మీ అమ్మమ్మతో ఎలా స్పెండ్ చేస్తారనేది కూడా కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే మనం పటికి బెల్లం తూయించే చోటుకి అయితే వచ్చేసాము. అక్కడున్న ఆ మందిరంలో అయితే పటికి బెల్లం తూయిస్తూ ఉంటారు. ఇప్పుడైతే మనం పటికి బెల్లం తూయించడానికి ముందు సాయిబాబా దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక చిన్న క్రతువు అయితే ఉంటుంది. అక్కడైతే అన్నీ చేసేసారు వాళ్ళు. ఇది సాయిబాబా గుడి. సాయిబాబా గుడి వెనకాల గోవిందరాజు కూడా ఉన్నారు. ఇక్కడైతే మళ్ళీ పేరు నమోదు చేసుకుని టికెట్లు అవి తీసుకుని లోపల గోవిందరాజు స్వామి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక్కడ దీపారాధన కూడా చేసుకోవడానికి వాళ్ళు అయితే ఇస్తున్నారు, నూనె వేసి ప్రమిదలోని. సిద్ధు గోవిందా గోవిందా అంటుంది. గోవిందరాజు చూసారు కదా ఎంత పెద్ద స్వామి ఉన్నారో. చక్కగా అర్చన అయితే చేసేసారు. అర్చన చేసిన తర్వాత ఇక్కడ మొక్కుకున్నాం కదా, మొక్కుకున్నప్పుడు అక్కడ సాయిబాబా సన్నిధిలోనే తనైతే పడుకోబెట్టడం అయితే జరిగింది. తనకి విభూతి ఇవన్నీ రాసి టవల్ వేసి అయితే పడుకోబెట్టారు సాయిబాబా పాదాల దగ్గర. సిద్ధు అసలు పడుకోనంటే పడుకోనని, ఇంకెందుకు కూర్చున్నా పర్వాలేదు అని చెప్పేసి అయితే ఇంక మంది మొదలు పెట్టేశాము. చూడండి చక్కగా గుడి మధ్యలోంచి కొబ్బరి చెట్టును అయితే ఎలా కట్టారో వాళ్ళు. ఇక్కడైతే పెద్ద నంది నేను అక్కడ వీడియోలోగా ఇక్కడైతే మా అమ్మ వాళ్ళు పటికి బెల్లాన్ని సిద్ధం చేశారు. చక్కగా నేను ఆ వ్యూ అనుకున్నాను. ఈలోగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కంగారు పెట్టేసరికి మా అన్నయ్య వాళ్ళందరూ సర్దేసి పటికి బెల్లం అయితే తూయించేశారు. చక్కగా పటికి బెల్లం తూయించడం అనేది ఇలా అయితే జరిగింది. మీరు ఎంతమంది పటికి బెల్లం తూయించుకున్నారో కామెంట్ చేసి చెప్పండి. మేమైతే మా ఇద్దరు పిల్లలకి, సిద్ధుకి, మా ఇంట్లో పుట్టిన వాళ్ళందరికీ పటికి బెల్లం ఇలాగే తూయిస్తూ ఉంటాము. అలా తూయించడం వల్ల చాలా మంచిది అయితే జరుగుతుంది. మీరు ద్వారపుడి వెళ్ళున్నారా ఎప్పుడైనా? పటికి బెల్లాలు ఎలా తూయిస్తూ ఉంటారా చెప్పండి కామెంట్ చేసి. అండ్ ఆ తర్వాత అయితే అందరం బయట అయితే కూర్చున్నాము. కాసేపు కూర్చున్న తర్వాత సిద్ధుకైతే చిన్న ఫోటోషూట్ అయితే చేశారు. ఫొటోస్ అస్సలు తీయించుకోనంటే తీయించుకోనండి. పిల్లలు ఎప్పుడు ఇలానే కదా మారం చేస్తూ ఉంటారు. కరెక్ట్గా సమయం వచ్చేసరికి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయించుకోరు. ఇక్కడైతే మా అక్క టిఫిన్స్ అవి రెడీ చేసి ఇంటి దగ్గర నుంచి తెచ్చేసింది. ఇడ్లీలు, బజ్జీలు అయితే పరమాన్నం అన్నీ తెచ్చింది. అందరికీ అయితే వడ్డించేసింది. అందరం చక్కగా కూర్చుని తినేసాము. తినేసిన తర్వాత మళ్ళీ అలా గుడి చూద్దామని చెప్పేసి అయితే మళ్ళీ బయలుదేరాము. పక్కన ఉన్న గుళ్ళన్నీ
చూసాము. చూసారు కదా ఏనుగు ఎంత బాగుందో. ఏనుగు మధ్యలోంచి జారిబల్ల అయితే పెట్టారు. ఇక్కడైతే కాళీమాత గుడి కూడా కట్టారు. చూసారు కదా, కాళీమాత దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా కూర్చుని అయితే దండం పెట్టుకోమని అయితే ఆమె చెప్పింది. చక్కగా మా అన్నయ్య చూసారు కదా ఎంత చక్కగా దాంతో ఆడుకుంటున్నాడో జారిబాలతోని. చాలా బాగుంది. ఏనుగు తొండంలోంచి చక్కగా పెట్టారు. ఎంత బాగుందంటే చాలా బాగుంది. సరదాగా గుళ్ళన్నీ అలా తిరిగేసి అయితే వచ్చేసాము. ఇక ఆఖరిగా శివ దర్శనం కూడా చేసుకున్నాము. శివయ్యని దర్శనం చేసుకునేలోగా మా అమ్మమ్మ అయితే అక్కడ కొద్దిగా జారిపడింది. ఇంకా అక్కడి నుంచి అదొకటే చిన్న మైనస్ అయింది, కానీ మిగతా దర్శనం అంతా చాలా బాగా అయితే జరిగింది. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. మీలో ఎవరైనా ద్వారపుడు వెళ్ళుంటే కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.